చాలా పొడుగు ఉంది. ఇవన్నీ ఇచ్చారు, పక్కింటకి ఇచ్చారు మునక్కాయలన్నీ చాలా, మరి ఎన్ని ఇచ్చారండి ఇవి. మునగాకు ఇదిగోండి. మన నాగల చవితి రోజు మార్నింగ్ లేచి పుట్టక నీళ్ళు పోసొచ్చి తర్వాత మనము సద్దలు పిండి దీపాన్ని తీసుకెళ్ళి దేవుడికి పెట్టేసి మళ్ళీ ఇంటికి తీసుకొస్తాం కదా. ఈ రోజంతా ఉపవాసం ఉండి రేపు పొద్దున స్వామి దగ్గరికి వెళ్ళి పాలు పోసి గుడ్డు పెట్టి దారం తెచ్చుకుంటాము. ఆ తర్వాత స్వామికి ఇంట్లో ఇది నైవేద్యంగా పెట్టి మనం తింటామండి. ఇది ఈ ఆకుని తీసుకొచ్చుకొని తింటాం కదా, అందుకని నేను ఈరోజు తీసుకున్నాను. దీన్ని మూటగట్టి కర్రీ చేసుకొని రేపు గుడి నుంచి రాగానే అన్నం వేసుకొని ఈ ఆకుతో కూర తినాలి. మనము మామూలుగా కార్తీక మాసం ఎలా ఉపవాసం ఉంటామో అలా ఉండాలి. ఇప్పుడు కూడా ఇస్తరాకులోనే అన్నం తినాలండి. అందుకని నేను మునగాకు తీసుకున్నాను. ఎంత పొడుగు మునక్కాయలు అయితే ఎంత పొడుగు ఉన్నాయో, చాలా పొడుగు ఉన్నాయండి. ఇవి చూడండి ఎంత పొడుగున్నాయి, లాంగ్ అండి. ఈరోజు నాగల చవితి కదండి, మేము నాగల చవితి కదా, మనం ఉపవాసం ఉంటాం కదా. పక్కింటకి ఇచ్చారు మునగాకు, ఇద్దరు మునగాకు కూడా తీసుకొచ్చాను నేను. ఇదైతే క్లాత్లో చుట్టాలి. నాగల చవితి రోజు ఉపవాసం ఉండి పక్క రోజు నాగల చవితి చెట్టు చూడండి ఎంత పొడుగు ఉంది మునక్కాయ. ఎక్క అయితే చాలా మంచిదండి. ఇలాగైతే మునక్కాయలు అన్నీ బాగున్నాయి. మూట కట్టాలండి. ఇవి మొలకలు వస్తే రేపు మార్నింగ్ దేవుడికి పెట్టాలి. ఇవి చూడండి ఇలా మొలక కట్టాలి. ఇవి మన గట్టి కట్టేస్తే మొలకలు వస్తాయి. అప్పుడు మనం ప్రసాదంగా దేవుడికి తీసుకెళ్ళాలి. సజ్జలు ఇలా కట్టేస్తే రేపు మార్నింగ్ కల్లా కొంచెం మొలకలు వస్తాయి. మామూలుగా అయితే నిన్నే కట్టుంటే బాగుండేది, నేను కట్టలేదు, వాసన వస్తాయని నేను మార్నింగ్ నానేసాను, ఇప్పుడు కట్టాను. రేపు మార్నింగ్కి వస్తాయి మొలకలు. ఇట్లా కట్టేసానండి.